వెల్కమ్ టు శ్రీని టీవీ. హెచ్సియు అండ్ 400 ఎకరాలు ఈరోజు జరుగుతున్న ఒక ఇది దాదాపు హైదరాబాద్లో తెలంగాణలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న విషయం ఇది. దీనిపై మనతో మాట్లాడడానికి కామన్ మ్యాన్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సరే, హెచ్సియు గురించి చెప్పాలి అనుకుంటే ఈరోజు దాదాపు కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణ కోర్టు, హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక్క వృక్షాన్ని కూడా నరకొద్దు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అని చెప్పింది. మరి బీఆర్ఎస్ అంతా హడావిడి చేస్తూ ఉంది. అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అరుస్తున్నాయి. దాదాపుగా యువత వచ్చేసి టెక్నాలజీ గురించి మీరు అన్నారా? ఎందుకన్నా బ్రహ్మాండంగా మీ వాయిస్కి నా వాయిస్ పెట్టచ్చు తెలుసా? మీరు మాట్లాడిన ప్రతి దానికి కూడా నా వాయిస్ పెట్టండి. మీకు అర్థం కావట్లా. రీసెంట్గా పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అదంతా ఏ టెక్నాలజీ అన్నారు. ఓకే, అతను బార్ షాప్లో ఫోన్పేలు చేసినవి, మందు కొన్నవి, అంతా ఏ టెక్నాలజీ అన్నారు. ఫోన్పే డాక్యుమెంటేషన్ డిలీట్ చేయడం కుదరదు. ఫోన్పే డాక్యుమెంటేషన్ ఏదైతే పే చేసామో దాన్ని డిలీట్ చేయడం కుదరదు, అమెండ్ చేయడం కుదరదు. మరి ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడో మీకు తెలుసో తెలీదు. 3 పాస్టర్లు చనిపోయారు. ఇది మార్చి 24న పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత వరుసగా 3 రోజుల గ్యాప్లో తెలంగాణలో ఇంకో 2 పాస్టర్లు చనిపోయారు. కానీ తెలంగాణలో చనిపోయిన 2 పాస్టర్ల గురించి ఏ ఒక్క పాస్టర్ కూడా మాట్లాడలే. ఎందుకంటే కుల రాజకీయాలు, మత మార్పిడి చేసేవాళ్ళు ఎక్కువగా పాస్టర్లు అంతా ఏంటంటే మళ్ళీ జగన్ని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఎంతోమంది అమ్ముడుపోయిన పాస్టర్లు, ఈ హర్షకుమార్ గాడు, ఆ పాల్గాడు, వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, జూపూడి ప్రభాకర్ మర్చిపోయారు మీరు. జూపూడి ప్రభాకర్ అసలు ఈ పాల్గాడు ఏమంటున్నాడు, అసలు ఎవరు పగడాల ప్రవీణ్ అంటున్నాడు. నిజాలన్నీ బయటకు వచ్చినప్పుడు జీవి హర్షకుమార్ గారు ఏమన్నారు తెలుసా నిన్న? మేము నిజాలను మాత్రం వెలికి తీయమంటున్నాం, అది హత్యో ఆత్మహత్యో, ముందైతే నిజాలను వెలికి తీయండి అంటాడు. అంతే. నేనైతే ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళందరినీ నిలబెట్టి కాల్చి ఏం చేయాలా? ఎరా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, దళితుడే, ఒక డాక్టరు. అలాగే ఒక మాస్క్, కరోనా టైంలో మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ అనే దళితుడిని చంపేశారు. ఒక దళిత డ్రైవర్ని అనంతబాబు డోర్ డెలివరీ చేసి మరీ చంపాడు. ఇంతమంది దళితులు చనిపోతే అప్పుడు మాట్లాడలే, ఏ పాస్టర్ కూడా మాట్లాడలే. అప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజకీయం చేయడం తెలియలేదేమో, వాళ్ళకి రాజకీయం చేయడం తెలిసింది. మరి అదే ఇలాగ జరిగినాయి. ఆ రోజు వాళ్ళ దళితులు అది ఏదని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయం చేసి ఉండొచ్చు కదా. అస్సలు అలాంటి రాజకీయాలు అనేవి టీడీపీ పార్టీకి చేత కాదు. అభివృద్ధి తప్ప మరి ఇంకోటి తెలీదు. మరి నిన్న జగన్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చట్లేదు అన్నారు. ఏమి కళ్ళు అనకూడదు కానండి. ఈ 10 నెలల్లో ఈ చెత్త పనుని తీసేశారు, రోడ్లు వేశారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే పెన్షన్లు 1వ తారీఖు 4,000 పెన్షన్లు వస్తున్నాయి. ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా జీతాలు వస్తున్నాయి. అలాగే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తవుతుంది. వెలిగొండ ప్రాజెక్టు 26 జిల్లాల్లో 170 నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. ఇక 8 5 స్టార్ హోటళ్ళు, ఎయిర్పోర్ట్లు, లూలు మాల్లు, దాదాపుగా పెద్ద కంపెనీలు అన్నీ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ కూడా డబ్బు ఇస్తుంది రాజధానికి. రైల్వే జోను వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటున్నాము. మెట్రో ట్రైన్లు విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు రెడీ అవుతున్నాయి. మెట్రో ట్రైన్లు అండి, మెట్రో ట్రైన్లు విజయవాడలో, వైజాగ్లో. ప్రస్తుతానికి మెట్రో ట్రైన్లు దాదాపు కూడా ఏ మెట్రో యాజమాన్యాన్ని అడిగినా నష్టాల్లోనే నడుస్తుందని చెప్తున్నారు. మీరు సరికొత్తగా మళ్ళీ మెట్రో ట్రైన్స్ అంటున్నారు. ఎక్కడ? ఇప్పుడు దాదాపు 6 మెట్రోలు ఉన్నాయి దేశంలో. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ఉంది, దాదాపుగా ఢిల్లీలో మెట్రో ఉంది, బాంబే, హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు, చెన్నైలో మెట్రో. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మెట్రో వస్తుంది. నువ్వు అధికారంలో ఏం వేసావు? సైడ్ కాలువ కూడా తీర్చావాలా? ఇంట్లో అమ్మకు కూడా అన్నం పెట్టలా. నేను అమ్మఒడి ఇచ్చాను అంటున్నావు. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చావు. ఇన్ని దరిద్రాలు నువ్వు చేసావు.
డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదా అంటే ప్రజలంతా హ్యాపీగానే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో వచ్చేస్తాం, మళ్ళీ అధికారం మాదే. కళ్ళు మూసుకుంటే సీఎం అవుతాను, ఆత్మలతో మాట్లాడతాను, 3 రాజధానులు కడతాను. అసలు నీ ఒక్క 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నావు. అంతా అయిపోయి ఆ రోజు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కళ్ళు మూసుకోగానే ఈయన సీఎం అయిపోయారా? చంద్రబాబు గారు కళ్ళు మూసుకోగానే సీఎం ఏదో బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏదో మీ బాబాయ్ దయ వల్ల బాబాయిని పైకి పంపించేసి నువ్వు సీఎం అయ్యావు. అయితే నెక్స్ట్ ఎవరు? కోర్టులు కళ్ళు మూసుకున్నాయి కాబట్టి నువ్వు సీఎం అయ్యావు. ఏంటది? కోర్టులు ఎప్పుడు కళ్ళు మూసుకోవండి, మూసుకున్నాయి కాబట్టే నువ్వు సీఎం అయ్యావు. అప్పుడు రీసెంట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ టైం పులివెందుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కుదరదు, ఆ టైంకి కనుక క్రిమినల్ కేసులు నమోదైతే అంటున్నారు. అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 32 కేసులు పెండింగ్లో పెట్టుకొని ఇంకా కూడా ఈ ఇసుక 43,000 కోట్లు జప్తు చేసి ఈనాటికి 12 సంవత్సరాలు అయింది కదా, మరి ఏం చేయకపోవటం ఏంటి మీరు? మరి బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఇసుక మాఫియా, కల్తీ మద్యం, మరి ఈయన చేసిన ఋషికొండలో 500 కల్తీ మద్యం కేసులో మిథున్ రెడ్డి గారు ఈ రోజు కూడా హైకోర్టుకి వెళ్తే చీప్ అమ్మన్నది, ఇవ్వను అన్నది. అది కూడా నా తండ్రికి చెయ్యిరిగిందని పెట్టారు. అంటే మీ నాన్నకి చెయ్యిరిగితే వదిలిపెట్టాలి నిన్ను? అంటే అవినాష్ రెడ్డి అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే బాబాయిని చంపేస్తే వాడిని వదిలేయాలా? అదే చూపించారు. రేపు నిజంగా ఈయనకి ఇవ్వాలి, ఇంకా ఈయన ఖచ్చితంగా బెయిల్ రావాలంటే రేపు పొద్దున్న పెద్దిరెడ్డికి ఏదైనా ఈయనే చేసేసి. సార్ నాకు అర్థం కావట్లేదు, మాట్లాడితే ఏఐజీ హాస్పిటల్ నుంచి బెంగళూరు హాస్పిటల్ అదే బాంబే హాస్పిటల్ చూపిస్తున్నారు. నిజంగా కొడాలి నాని గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆయన బైపాస్ అయింది. సరే బైపాస్ అయింది, పెద్దిరెడ్డి హాస్పిటల్ ఉన్నాడు కదా, ఏంటి అయ్యింది అంటున్నారు కానీ ఎక్కడ కూడా వీడియోలు చూపించలేదు. ఎందుకని? బతికున్నాడు అంటున్నారు అన్ని ఛానల్లో. మరి ఎక్కడన్నా సక్సెస్ అయింది అని చెప్పి వాళ్ళు ఎక్కడ బాంబులు పేల్చలేదు. బాబు గారిని లోపల వేసినప్పుడు బాంబులు పేల్చారు. మరి విజయవంతం అయినందుకు మరి ఎక్కడ కూడా బాంబులు నిన్నంతా వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. ఆరోగ్యంతో బయటకు రావాలి, 8 గంటల సర్జరీ సక్సెస్ అయింది అన్నా, నువ్వు బయటకు రావాలి, చేతిలో ఎముక లేకుండా మరి తెలుగుదేశం గుట్కాతో రావాలా, చేతిలో ఎముక లేకుండా ఎంతో మందికి సాయం చేసావు, గుడివాడ నీకోసం ఎదురు చూస్తుండంటూ చాలా మంది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంత సాయం చేశాడా? కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం నాయకుల నేను చూశానండి. ఎవరో నేను పేర్లు చెప్పలేను. ఓకే, చూశాను. ఒక 2-3 వాల్స్లో, ట్విట్టర్లో, ఎక్స్లో చూశాను. ఓకే, కొడాలి నాని నువ్వు ఆరోగ్యంగా రావాలి, నువ్వు గుడివాడలో ఎంతో మందికి ఎంతో చేసావు, పార్టీలు వేరైనా సరే నువ్వైతే ఆరోగ్యంగా రావాలని పెట్టడం జరిగింది. కానీ చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు నిజంగానే ఆరోగ్యంగా రావాలి, మాకు బాకీ ఉన్నాడు అంటున్నారు. ఏది నిజం? చాలా మంది మేము కూడా బాకీ ఉంటున్నాం కాబట్టి కొడాలి నాని బతికాడు అంటే దానికి కారణం రోజానే. రోజా మాట్లాడిన తర్వాత బతికిన ఏకైక వ్యక్తి కొడాలి నాని. అసలు నాకు అర్థం కావట్లే వీళ్ళిద్దరిది బంధం మరి ఏనాటిదో కానీ. రీసెంట్గా రంజాన్ శుభాకాంక్షలు చెప్పింది, మసీదు కూలి 700 మంది మైనార్టీలు చనిపోయారు. మయన్మార్లోనండి, అది మన దేశంలో కాదు. మాట్లాడింది ఇండియాలో అయినా కూడా అక్కడ దాపోయింది పౌరం. అంత పవర్ ఉంది ఆవిడకి. మరి నిన్న కూడా ఆవిడ మాట్లాడుతూ నిన్న ఒక ఇంటర్వ్యూలో ఏముంది, ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేస్తున్నారు, అసలు సనాతనవాది అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నాడు, తిరుపతి కొండ మీద మధ్య ఏర్లై పారుతుంది, తిరుమల కొండ మీద ఆవిడ చెప్తోంది. మరి ఎంతవరకు నిజంగా ఆవిడే తెలియాలి. కొండ మీద మద్యం అమ్ముతున్నారు, మద్యం తాగుతున్నారు. నాకు తెలిసి కొండ మీద సిగరెట్లే తాగరే ఆవిడ చెప్తుంది. అంటే బహుశా వాళ్ళ అలా జరిగింది. మేము కూడా తిరుపతి లేదు, విజిలెన్స్ నాకు తెలిసి కొండ మీద సిగరెట్ కూడా తాగరు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, లేదంటే తిరుపతి కొండపైన డ్యామ్ ఏదైతే ఉందో అటవీ శాఖకు సంబంధించి అందులో బోట్లు తిప్పుతున్నారు, ఇప్పటిదాకా లేదు. అసలు నీకేం పని నాకు అర్థం కావట్లేదు. తిరుపతి గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్?
అదేమన్నా నీకేమన్నా ఏటీఎం కార్డా క్రెడిట్ కార్డు అనుకుంటున్నావు ఏంది? మొన్న పోయిన 5 ఏళ్ళు ఆవిడకి ఏటీఎం కార్డు అసలు ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు లాగా వారానికి 2-3 ఇష్టం సార్లు గీసుకునేది. ఏందో వద్దంటే అసలు ఏందో దేవుడి మీద ఏందో గుళ్ళ పూజారి లాగా ఏమో రోజు నీకేందో ఏం పని ఆడ. మరి నిన్న ఇంకా ఆవిడ మాట్లాడుతూ పెన్షన్లో 2014 నుంచి 19 దాకా 39 లక్షలు మాత్రమే ఇచ్చారు తెలుగుదేశం పార్టీ, మేము వచ్చి దాన్ని 66 లక్షల మందికి ఇచ్చాం అని చెప్పుకుంటుంది. మరి 2 లక్షల మందికి ఇచ్చి ఉంటే 11 సీట్లు ఎందుకు వచ్చాక? యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 46 లక్షల మందికేనండి. సరే అంతమందికి ఇచ్చినా కూడా మీకు ఎన్ని వచ్చినాయి సీట్లు? 11. ఎందుకు వచ్చినాయి? మరి అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా? అసెంబ్లీకి వస్తే మీరు కేవలం 164 మంది మాత్రమే ఉంటారు కదా, అదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే రాష్ట్రం మొత్తం వింటారని జగన్ గారు ఒక దాంట్లో చెప్పారు. ఇంక మీరు ఏది చెప్పినా కూడా మొన్న మాట్లాడుతూ లోకేష్ గారు ఏమన్నారు? అదిగో నా మీదకి వచ్చారు బేదా రవిచంద్రను మస్తాను కలిపి వాళ్ళని కొట్టారు, తన్నారు, వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోయారు అని చెప్పి ఓపెన్గానే నారా లోకేష్ గారు చెప్పారు, మాట్లాడారు. ఏంటి 10 మంది కేవలం ఎమ్మెల్సీలు ఉండి వాళ్ళ 48 మంది ఉంటే వాళ్ళనే కొట్టారంటే తెలుగుదేశం వాళ్ళు, ఈరోజు 164 మంది ఉన్నారు కూటమి, 11 మందిని మీరు కొట్టలేరు. ఆ భయంతోనే రావట్లేదేమో. మరి ఆ భయం వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలాగ మాట్లాడారండి? 5 ఏళ్ళు అమ్మ లెక్కలు తిట్టారు వాళ్ళు. సరే అమ్మలెక్కలు తిట్టారు కదా, మరి వాళ్ళ పాపం కొడాలి నాని అంత దీన పరిస్థితుల్లో రావాలండి, వాడు ఆరోగ్యంగా వదిలేస్తారా? ఏంది వదిలేదు? కోర్టులో బయటకు రమ్మని చెప్పండి. ఆయన సర్టిఫికేట్ పెడితే కోర్టులో బెయిల్ ఇస్తారా? ఏంది ఇచ్చేది? బెయిల్ ఖచ్చితంగా కోర్టు అయితే ఇస్తుంది. బైపాస్ నీకు శ్రీనివాసరెడ్డి ఇస్తాడు హైకోర్టులో బెయిల్, ఇంకెవడు ఇచ్చేది నీకు?